శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం అలికం కాలనీ కరిమిల్లిపేట గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గొండు శంకర్ గారు మరియు మాజీ ఎంపీపీ గొండు జగపతి గారు అధ్యక్షతన సర్పంచ్ రంది అప్పలస్వామి మరియు ఎంపీటీసీ వాడాడ నాగేశ్వరరావు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ప్రజాగణం బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమం మరియు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసిన రూరల్ మండలం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు అలికం కాలనీ వాసులకు అలాగే కరిమిల్లిపేట అందరికీ కూడా ప్రసాద్ గారు రాలేదా ప్రసాద్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన టీంతో కొత్తగా మనకి ఇప్పుడు మళ్ళీ పాత ఆయన సొంత ఇంటికి వచ్చారు గుండ మోహన్ గారు. ఆయన కూడా మనకి ఇప్పుడు యాడ్ అవడం మనకి ఇంకా బలం చేకూరుస్తుంది తెలుగుదేశం పార్టీకి రూరల్ మండలంలో. అలాగే మనం అందరం కలిసి ఈ ఎలక్షన్ లో ఎదుర్కోవాలి. ఈ వైసీపీ తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలి. మనం ఏవైతే ఈ సూపర్ 6 అలాగే బీసీ డిక్లరేషన్ మీద కూడా చాలా విషయాలు ఉన్నాయి. 50 సంవత్సరాలకే పెన్షన్, అది కూడా 4000, అది కూడా ఈ నెల నుండే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు 3000 ప్లస్ జూలైలో 4000తో పాటు ఈ 3000 ఇచ్చి 7000 ప్రతి ఒక్క పెన్షన్ దారుకి ఇస్తాం. ఇంకా పెన్షన్ దారు కూడా ఇస్తాం. ఇవన్నీ మీరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి, అలాగే సూపర్ 6 మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు ఫ్రీ, అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళినా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం, రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వడానికి, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000, 20 లక్షల ఉపాధి కల్పన ఉద్యోగాలు ఇవ్వడం, ఆసరా కింద ఏదో ఉందో అది ప్రతి నెల 1,500 రూపాయలు వేసేయడం, ఇలాగా చాలా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. చంద్రన్న బీమా 5 లక్షల నుండి 10,000, పెళ్లి కానుక 50,000 నుండి 1,00,000 రూపాయలు, ఇవన్నిటిని కూడా విస్తృతంగా మనం తీసుకెళ్లి వాళ్ళ దుష్ప్రచారాలను తిప్పుకొట్టి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం తరఫున నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, అలాగే పార్లమెంటు అభ్యర్థిగా రామ్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మనం రేపు సెంటర్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడం ఖాయం, ఇక్కడ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం రావడం ఖాయం కనుక అక్కడ 400 సీట్లు గెలాలి టార్గెట్, గెలుస్తాం కూడా. దానికి వెళ్లాలంటే రామ్మోహన్ నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ 120 సీట్లతో గెలుస్తున్నాం కనుక అందులో మనం ఉండాలి. అత్యధిక మెజార్టీతో ఇక్కడ నేను వెళ్ళాలి కనుక మీ అందరూ ఈ 15, 20, 30 రోజులు కష్టపడి మంచి మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కష్టపడాలి. మండలంలో కూడా అందరూ కష్టపడి తిరుగుతున్నారు. ఇంకా పంచాయతీలు కొన్ని ఉండిపోయి దశరథన్న, అది కూడా మీరు అందరూ శ్రీని గారు మీరు అందరూ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకొని వీలైన త్వరలో 4-5 రోజుల్లో మొత్తం కొట్టియాలి. 25వ తారీఖున మనం నామినేషన్ వేయబోతున్నాం. 25వ తారీఖున దానికి మళ్ళీ సమాయత్తమై 25 లోపల అన్ని విలేజ్లు మనం తిరిగేయాలి. ఈ లోపల మన ఓటర్ లిస్టులు, మన విలేజ్ లో అన్ని ఓటర్ లిస్టులు వెరిఫై చేసి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బయట ఉన్నారు, బయట వాళ్ళని ఎలా తేవాలి, ఇవన్నీ లిస్టుల్లో దృష్టి పెట్టుకుని 80 సంవత్సరాల వాళ్ళకి ఓట్లు ఇంటికి వచ్చి వేసుకుంటారు కనుక ఆ 80 సంవత్సరాల వాళ్ళు ఎవరెవరు మన ఊర్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగా మనం చూసుకోవాలి. ఇవన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి. నేను చాలా బిజీగా ఉన్నాను, దానివల్ల అందరితో ఎక్కువ సమయం నేను స్పెండ్ చేసి మాట్లాడలేకపోతున్నాను కనుక మీరందరూ ఈ ఎలక్షన్ అన్ని రోజులు కూడా ఎంతో జాగ్రత్తతో ఉండి ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్లి అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ రెడ్డికి ఈ విలేజ్ నుండి రావాలి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి అలికం కాలనీ ప్రజలకు, అలికం పంచాయతీ కరిమిల్లిపేట ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, నారా చంద్రబాబు గారి నాయకత్వం,
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం అందరికీ నేను